స్టేప్ స్టాప్ ఆర్డర్ ఉంది ఇప్పటికి ఫస్ట్ సోవింగ్ చేసిన ఫస్ట్ సెకండ్ వీక్ అంటే ఖరీఫ్ సీజన్ మూడు కట్టలు తక్కువ జాగ్రత్త ఇప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళకి స్టాక్ సేల్స్ కూడా ఇచ్చాం ఇది డిఏపి మేడం యూరియా రీసెంట్ 10 ఇక్కడ రిజిస్టర్లో కూడా ఏం లేదు స్టాక్ సేల్ ఎప్పుడు ఇచ్చారా మన 18వ తారీఖు 10కి 18 మధ్యలో ట్రాన్సాక్షన్ లేవు ఏం మేడం లేదు. తీసుకోండి ఈ కాస్ట్లో కూడా ఈ కోసం లేకుండా 2 బస్తాలు తీసుకొని డబ్బు అంటే మేము ఫిజికల్ ఫిజికల్గా మళ్ళీ స్టాక్ వెరిఫై చేస్తాం నెక్స్ట్ కూడా మనకి డిస్టర్బ్ అయితే నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది క్లోజ్ డిఏపి లాస్ట్ విలేజ్ ఇది ఏందని అనుకున్నాను దీనికన్నా బిల్లు వేరే అయితే ఫ్రెష్ నుంచి తీసుకోవాలి చెప్పారు 12 నెల ఇది 12 అనేది 12 ఇతను చిన్న డీలర్ మేడం అయినా యూరియా వచ్చింది మేడం తన దగ్గర ఈ మండలం ఎక్కడా లేదు మేడం అవుట్లెట్ దూరమైనా తీసుకొచ్చినందుకే సరౌండింగ్ 5-6 విలేజ్ ఇక్కడికి వస్తారు 400 acres. సరే ఇప్పుడు మనం యూరియా పైన ఫోకస్ చేస్తున్నాం యూరియా కావాలి డిఏపీ కావాలి కృషికి పొటాష్ క్రాప్కి కావాలి పొటాష్ కూడా సబ్సిడీ బ్యాక్ 50 రూపీస్ 70 పొటాష్ సరిపోతుంది సార్ 10 days. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి మేడం స్టాప్ సేల్ అడ్రస్ ఇష్యూ చేశాను యూరియా మీరు చేసినప్పటికీ గ్రౌండ్ బ్యాలెన్స్ సప్లై చెక్ చేసుకున్నారా మరో తేదీ వచ్చిన సప్లై కాదు జనవరి నుంచి వాళ్ళకి ఎంత సప్లై ఇచ్చామో చెక్ చేసి టాలీ చేస్తారా చేసాం మేడం జనవరిలోది ఓల్డ్ స్టాక్ అంటే మీరు అంటే ఏప్రిల్ నుంచి న్యూ స్టాక్ ఏప్రిల్ నుంచి ఇదంతా నీళ్ళు బెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజర్ అప్పటికి మీరు సేల్స్ స్టాటిస్టిక్స్ చెక్ చేస్తారా యూరియా ఎంత ఉంది లాస్ట్ ట్రాన్సాక్షన్ మేడం ఎప్పుడమ్మా 6-8 8 మేడం 2020 ఒకటి బిల్లు చూపించారు కదా అంటే 19 పొటాష్ మేడం. పొటాష్ మేడం లాస్ట్ యూరియా ఎంత యూరియా లాస్ట్ 3-8 24 అంతా పొటాష్ పొటాష్ 3 టన్నుల బ్యాలెన్స్ ఎంత ఉంటుంది గ్రౌండ్ బ్యాలెన్స్ లాస్ట్ నెల లాస్ట్ మరి ఈ ఫార్మర్స్ అన్ని చెక్ చేస్తారా సో బిల్స్ లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు వరకు ట్రాన్సాక్షన్స్ ఏమి ఏం లేదు. యూరియా డిఏపి డిఏపి కూడా లేదు డిఏపి కూడా ఆగస్ట్ ఆగిపోయింది ఖర్చు పెట్టండి కదా ఇప్పుడు ఏప్రిల్లో స్టాక్ వచ్చేది పొటాష్ చూపించండి పొటాష్ ఎక్కువ పొటాష్ వాడుతున్నారంట పొటాష్ కూడా లేదు లాస్ట్ కూడా పొటాష్ ఎప్పుడు నీళ్ళు జనవరి 1 జనవరి 19 లాస్ట్ అది ఒక